చాలా ముచ్చటగా ఉంది. జగదీశ్వరమ్మ గారికి నా పాదాభివందనాలమ్మ. నమస్సుమాంజలి. చిన్నపిల్లలందరి కోసం మాట్లాడడానికి ఇక్కడ ఒక 2 minutes నిలబడ్డాను. మై డియర్ కిడ్స్, కాన్సన్ట్రేట్ ఆన్ మీ హియర్. మీ అందరికీ తెలిసినంత వరకు ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఇచ్చి ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్లో ఒక 150 పేజీల మీద రాసిన రాతల్ని చదివేస్తే పరీక్షల్లో పాస్ అయితే చాలు, లైఫ్లో ఏదో అచీవ్ అయిపోయినట్టు. ఈ రోజుల్లో మీరందరూ మార్కులు వస్తే చాలు, మార్పు అవసరం లేదా మీ ఎవరికి? మార్కుల కోసం చదువుతున్నారా, ఒక మార్పు కోసం చదువుతున్నారా? మన తల్లిదండ్రులు మనల్ని దేనికోసం చదివిస్తున్నారు? మార్కులు వస్తే సరిపోతాయా మనకి? ఈ సమాజంలో ఒక మార్పు రావాలంటే అది మీ వల్లనే మొదలవుతుంది, మీ నుంచే అది సాధ్యమవుతుంది. ఆ మార్పు ఏ విధంగా రావాలి అంటే, ఈరోజు జరుపుకుంటున్నాం కదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది ఎప్పుడు మొదలైందో తెలుసా? 1911వ సంవత్సరం, 1911. 110 సంవత్సరాల క్రితం ఇది మొదలైంది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందే మహిళలకి ఒక ప్రత్యేక హక్కు ఉంది, వాళ్ళ హక్కులను గుర్తించండి. మనిషి అంటే, మానవుడంటే పురుషుడే కాదు, స్త్రీ కూడా మానవ జాతిలో ఒక భాగమే. తను లేకపోతే ఈ మానవ మనుగడే లేదు అని 100 సంవత్సరాల క్రితమే గుర్తించి 1911 1911లోనే వివిధ దేశాలలో ఈ ఉద్యమం మొదలైంది. ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా కూర్చుని ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఈ మార్పు అప్పుడు వచ్చింది. మేమెవరూ మార్కుల కోసం చదవలేదు. జగదీశ్వరమ్మ గారికి బాగా తెలిసే ఉంటుంది. చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తే పాస్ అవుతావా అని అడిగేవారు, అంతే. పాస్ అయితే చాలు. అమ్మ అయితే అసలు చదువుకోనే లేదు. కానీ ఈ రోజున మన అందరితో ఈ యొక్క సభను కూడా పంచుకున్నారు, తన భావోద్రేకాలను పంచుకున్నారు. అందుకే ఆమెకి నేను ఈ సభాపూర్వకంగా మానవ హక్కుల పరిరక్షణ చట్టం నుంచి, హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ ఫౌండేషన్ నుంచి ఆమెకి నేను 5,000 రూపాయలని గిఫ్ట్గా ఇవ్వాలని నాకు తోచినంత వరకు, ఇంకా మా హ్యూమన్ రైట్స్ ఆఫీస్ నుంచి నేను తనకి ఎంతో కొంత ఇంకా సహాయ సహకారాలు అందాలని, రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాలకు తనని కూడా నేను ఖచ్చితంగా ఆహ్వానిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి మళ్ళీ చెప్తున్నా, చదువు అంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ కాదు. ఏ ఫర్ యాప్టిట్యూడ్, బీ ఫర్ బిహేవియర్, సి ఫర్ క్యారెక్టర్, బీ ఫర్ డిటర్మినేషన్, ఇలా ఉంటుంది చదువు అంటే. మనకి ఎప్పుడు చూసినా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అనే నేర్పించారు. అది మన పుస్తకం కాదు, బ్రిటిష్ వాళ్ళు రాసి వెళ్ళిపోయిన పుస్తకం. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ యాపిల్ పండడం చూసారా? యాపిల్ చెట్లు ఎక్కడైనా ఉన్నాయా? మరి ఏ ఫర్ యాపిల్ అని ఎందుకు పుట్టింది? ఆ పుస్తకం మనది కాదు, మన ప్రాచీన సాంప్రదాయాల్లోంచి పుట్టింది. తెలుగు భాష, తమిళ్, కన్నడ, మలయాళం, ఈ భాషల్లో ఉండే అర్థాలు మీరు తెలుసుకున్నప్పుడు మీలో ఒక మార్పు వస్తుంది. అంతేగాని మీరు చదివిన పుస్తకాలలో మార్పు రాదు, మార్కులు మాత్రమే వస్తాయి. ఇది ఈ రోజు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మార్పు మొదలయ్యేది మహిళల నుంచి కాబట్టి. కారణం, అమ్మ మనకి ఏం నేర్పుతుందో అదే మన మొదటి పాఠం, తండ్రి మనకి ఏం నేర్పుతాడో అదే మనకు మొదటి మార్పు. ఈ సమాజంలో వాళ్ళు నడిపించిన నడకనే మీరు నడుస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. ద సొసైటీ ఈజ్ వెరీ వెరీ కాంపిటేటివ్ అండ్ వెరీ ఎనర్జెటిక్. ఇప్పుడు చూసానుగా డ్యాన్సింగ్ చేశారు, ఎక్సలెంట్. 2004లో రవీంద్ర భారతిలో ద బెస్ట్ స్పీడ్ డాన్సర్ అవార్డు అందుకున్నాను. మళ్ళీ ఈ రోజున మిమ్మల్ని చూసినప్పుడు నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.